హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ ఎల్జీ టాప్ డోర్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి. బట్ కొన్ని టిప్స్ కూడా పాటించాలి ఫ్రెండ్స్. అంటే క్లీన్ చేసేటప్పుడు కాదు, మనం రెగ్యులర్గా వాషింగ్ మిషన్ వేసేటప్పుడు. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఇది అయితే కంపల్సరీ చెప్పాలి కదా. ఎనీవే అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగనే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే అండి, టబ్ క్లీనింగ్ నేను వాషింగ్ మిషన్ తీసుకొని 1 ఇయర్ అయిందనమాట. నాకు డెమో ఇవ్వడానికి వచ్చారు వాషింగ్ మిషన్ స్టార్టింగ్లో. అప్పుడే చెప్పారు 1 ఇయర్ తర్వాత టబ్ క్లీనింగ్ చేసుకోండి, ఇప్పుడే చేసుకోకూడదు అన్నారు. అలాగనే వాషింగ్ మిషన్ రిపేర్ చేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళని అడిగి కనుక్కున్నాను. 1 ఇయర్ తర్వాత క్లీన్ చేసుకోండి, ఇప్పుడేం వద్దన్నారు. సో 1 ఇయర్ అయింది కాబట్టి నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే ఇది చాలా వెతికి మీషోలలో, ఫ్లిప్కార్ట్‌లలో చూశాను. కానీ నేను ఇది మీషోలో తీసుకున్నానండి. డిస్క్ క్లీనర్ లైవ్‌లోనే ఎలా ఉంటుంది ఏమనేది నేను చూశాను దీన్ని. తర్వాత దీనికి రేటింగ్ కూడా 4.5, 5 అలా ఉంది, 5.1 అలా ఉంది. వర్క్ అయితే బాగా పనిచేసింది. నేను ఎలా చేస్తదేమో అనుకున్నాను. కానీ నేనైతే క్లీన్ చేసిన తర్వాత అర్థమైంది చాలా నీట్‌గా, క్లీన్‌గా అయ్యిందనేసి. ఇంకా 1 ఇయర్ అయింది కదా, చేద్దాం అనుకున్నాను. ఇంకొకటి ఫ్రంట్ డోరు, టాప్ డోర్ అనేది ఉంటుందండి. సో దానిలలో కంపెనీలు కూడా ఉంటాయి కదా, ఎల్జీ, తర్వాత ఇట్లా కొన్ని కంపెనీల పేర్లు ఉంటాయి కదండి. అలా నాది ఎల్జీ టాప్ డోర్ ఎలా క్లీన్ చేసుకోవాలి, కొన్ని టిప్స్ అండి నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను. నేను కొన్ని చూసి అబ్జర్వ్ చేసుకున్నాను, కొన్ని తెలుసుకొని మీకు కూడా చెప్తే యూస్ అవుతుంది అనేసి అయితే చేసేస్తున్నాను ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా చేతికి సబ్బు అయితే రఫ్ చేసుకొని అలా అంతా వాటర్తో అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. అలా ఇదిగోండి అలా ఈ లోపలంతా టబ్బుకి అంతా వేసేసి తర్వాత మనము ఆ చిన్న చిన్న సందులలో మన చేతులు అయితే, మన ఫింగర్స్ అయితే పట్టవు కదా, అందుకని చిన్న బ్రష్ తీసుకొని మొత్తం అయితే దాంతో రఫ్ చేస్తున్నాను కొద్దిగా క్లీన్ అవుతుందని. ఇంకా తర్వాత టిప్స్ ఏంటి అని అంటే, మనము వాషింగ్ మిషన్ వేసేటప్పుడు నాది 8 కేజెసేనండి, 8.5 కేజెస్ అనమాట. అంతకు మించి వేసినామనుకోండి, ఇదిగోండి ఇక్కడ నాకు ఇక్కడ రెడ్గా ఉంది కదా సైడ్లకంతా. నేను ఏం చేశానంటే బట్టలు వేసేటప్పుడు కాదు కానీ బెడ్షీట్లు వేసానండి, బ్లాంకెట్స్. అవి చాలా పెద్ద పెద్ద బ్లాంకెట్స్ అనమాట. నేను అలా వేసి నా బ్లాంకెట్స్ అయితే హోల్స్ పడినాయి. అలాగనే ఇక్కడ చూసారా కొద్దిగా కట్ చేశాను రౌండ్గా, ఒక లేయర్ వెళ్ళిపోయింది టబ్బుది అనమాట. అంటే అంతా కాదు, కొద్దిగా ఒక అర్ధించమైన. సో అదంతా రగ్గుదేనండి, అలాగనే కొద్దిగా డస్ట్ కూడా అనమాట. సో నేనేమంటున్నానంటే వెయిట్కి మించి వేయొద్దండి, అది ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ వేయండి. ఇంకొకటి బ్లాంకెట్స్, పెద్ద పెద్ద బ్లాంకెట్స్ ఉంటాయి కదండి, రగ్గులు, బెడ్షీట్లు అవి. ఆ పెద్ద పెద్ద బెడ్షీట్లు అయితే కానీ ఒకటే వేయండి, 2, 3 వేయొద్దండి. నేను 2 వేశాను. సో అందుకే హెవీగా అయిపోయి నాకు సరిగ్గా రాలేదు. అలాగనే నాకు ఒక లేయర్ అనేది పోయిందనమాట. నాకు కూడా తెలియదు, నేను అనుభవంతో చెప్తున్నాను, ఎక్కడ చూసి కాదు. సో అదంతా నా బెడ్షీట్లవేనండి అదంతా. అలాగనే కొద్దిగా డస్ట్ కూడా ఉంది. అలా చూడండి, అలా బ్రష్తో చేస్తే ఎంత క్లీన్గా వచ్చేస్తుందో. ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మన వాషింగ్ మిషన్ ఎంత వెయిట్ ఉంటుందో 8.5, 8 కేజెస్ చూసుకొని అంత మట్టుకే వేయండి. అలాగనే బ్లాంకెట్స్ కానీ, బెడ్షీట్లు కానీ ఏవైనా పెద్ద పెద్ద వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. ఎక్కువ వెయిట్ అయితే వేయొద్దండి. నేనైతే 1 బెడ్షీట్ అలా అయితే వేసుకోండి. ఫస్ట్ టిప్ అయితే ఇదండి. సెకండ్ టిప్ వచ్చేసి, మీరు వాషింగ్ మిషన్ ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అలాగనే టిప్స్ కూడా చెప్తాను. ఎల్జీ టాప్ డోర్కి, ఫ్రంట్ డోర్కి లిక్విడ్స్ వేరే వేరే ఉంటాయండి. మీరు 2 దాంట్లోకి ఒకే లిక్విడ్స్ అయితే యూజ్ చేయకూడదు. నేను ఇది వేరే వాళ్ళు చెప్పింటే విన్నాను, మీకు కూడా చెప్తున్నాను. సో మీరు వాషింగ్ మిషన్ టాప్ డోర్ అయితే టాప్ డోర్ లిక్విడ్సే దొరుకుతాయి. అలాగనే ఫ్రంట్ డోర్ అయితే ఫ్రంట్ డోర్ లిక్విడ్సే దొరుకుతాయి. సో నాకు తెలిసి నేను ఇలా అన్నారు కదా ఎందుకు అనేసి నేను టాప్ డోర్ది, ఫ్రంట్ డోర్ది కూడా యూజ్ చేశాను. కానీ టాప్ డోర్ది అంతగా బట్టలు మురికిపోయినట్లు అంటే ఫ్రంట్ డోర్ది అంతగా లిక్విడ్ నాకు మురికిపోయినట్లు అనిపించలేదు. సో ఇలా లిక్విడ్స్ ఉంటాయండి, దాన్ని కూడా చూసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా, ఇది సెకండ్ టిప్ అండి. ఇంకా నేను ఇలా అయితే క్లీన్ చేసుకున్న అదంతా నా బెడ్షీట్లేనండి. బెడ్షీట్లు అయితే 2 వేసాను అనమాట. అలా అంతా అయితే బెడ్షీట్లు హోల్ పడ్డాయి. తర్వాత వచ్చేసి వెయిట్కి మించి వేయకూడదని అర్థమైంది.
బట్టలు గూడా హెవీగా తెలుస్తాయి కదా! జీన్స్ ప్యాంట్స్ లేదంటే హుడ్డీస్ ఇలా ఉన్నప్పుడు తక్కువనే వేయండి. అంటే 8 కేజెస్ ఉంటే 7 కేజెసే వేయండి. అలాగనే 8.5 కేజెస్ ఉంటే 8 కేజెసే అలా అయితే వేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఎలా ఉంది చూడండి డస్ట్ అంతా అక్కడ. మన బట్టలు వాష్ అంతా చేసినట్టు దాంట్లోకెళ్ళి ఆ మురికిలో పడితే అక్కడ ఉంటాయి కదా! అలాగనే మనవేమన్నా కుందన్స్ గానీ, ఏవైనా పిన్స్ గానీ అలా ఏమన్నా ఉంటే అక్కడ స్టోర్ చేస్తుంది కదా! అది చూడండి ఎంత డస్ట్ ఉందో. నేను అలా సబ్బుకు రఫ్ చేసి బ్రష్‌ని అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో, ఇలా అయితే ఫస్ట్ క్లీన్ అయితే చేసుకోవాలండి. వాషింగ్ మిషన్ క్లీనింగ్ అలాగనే టిప్స్ కూడా చెప్తున్నాను. దాని తర్వాత మనము లిక్విడ్స్‌తో పాటు కొంతమంది సర్ప్ కూడా ఏస్తారు. అలాగ నేను కూడా వేశాననమాట. సో, సర్ప్ అయితే వేయొద్దండి. సర్ప్ వేయడం వల్ల ఏమవుతుందంటే బట్టలలో పేరుకొని పోతుంది. అది అంతా ఒక బట్టలకంతా ఇట్లా అతుక్కొని ఒక ఒక లప్పలాగా అంటారు కదా! మనం లప్పమేస్తాం పాదానికి. అలా బెడ్‌షీట్‌లకి అట్లనే మరక ఉండిపోతుందనమాట. సో, వాషింగ్ మిషన్‌లో అయితే సర్ప్ అయితే వేయొద్దండి. ఓకేనా? ఇదిగోండి ఇదైతే ఎంత డస్ట్ ఉందో చూడండి. మామూలుగా కొంతమందికి అదైతే ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. నాకైతే అది ఓపెన్ చేసేకి ఇవ్వలేదండి. ఆ పక్క నేను ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్‌తో ట్రై చేస్తా, స్పూన్‌తో ట్రై చేస్తా రాలేదు. నేను ఇదంతా బ్రష్‌తో ఇదంతా నేను 2, 3 సార్లు ట్యాప్ కింద పెట్టాను. తర్వాత అది రాలేదు. తర్వాత వచ్చేసి ఇలా పెట్టాను. ఇంక దాని తర్వాత కొద్దిగా ఓపెన్ చేసి ట్యాప్ కింద పెట్టేసి వాటర్ పోసేసి అయితే కొద్దిగా క్లీన్ అయింది. అలాగనే టబ్ క్లీనింగ్ చేసేటప్పుడు క్లీన్ అవుతుంది కదా అనుకున్నాను. అలాగనే క్లీన్ అయిందనమాట. కొంతమందికి అది ఓపెన్ అవుతుందండి. నాకైతే దానికి అటాచ్‌మెంట్ ఏసే పెట్టేశారు. రాలేదనమాట. థర్డ్ వచ్చేసి ఇదండి. మీరు సర్పు వేయొద్దండి. ఒకవేళ మీకు వైట్ డ్రెస్సులు ఏవైనా ఉన్నాయంటే మనం ఒక రోజు ముందర నైట్ గానీ, లేదంటే కానీ వాషింగ్ మిషన్ వేస్తే 1 అవర్ ముందైనా బట్టలైతే నానబెట్టుకోవచ్చు. నానబెట్టి తర్వాత వేయొచ్చు. అంతేగాని ఇలా లిక్విడ్స్ వేస్తాం గదా! అలాగనే సర్పునైతే వేయగూడదండి. ఓకేనా? ఇదొక టిప్ అండి. నేను ఇవన్నీ యూజ్ చేసి చెప్తున్నాను. నాకు బట్టలకైతే అలాగనే మరకలనమాట. లిక్విడును, సర్పు అలాగనే డ్రెస్సులకి అలానే ఉండిపోతుంది. సో, అలా అయితే చేయొద్దండి. నేను ఇది తెలుసుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఇ ఇది మనం వాషింగ్ మిషన్ కొన్న 1 ఇయర్‌కి క్లీన్ అయిన తర్వాత 2 మంత్స్‌కి ఒకసారి, 1 మంత్‌కి ఒకసారి అయితే టబ్ క్లీన్ అయితే చేసుకోవాలండి కంపల్సరీ. అదైతే క్లీన్ చేసుకోండి. ఇంత చూడండి. నేనెంత స్క్రూ డ్రైవర్‌తో ఎంత ట్రై చేస్తున్నా గూడా రావట్లేదు నాకి. ఇంకా నేను ఇలా అయితే కాదని కొద్దిగా అదైతే బటన్ హోల్ అయిందనమాట. ఒక బటన్స్ ఉన్నాయి. అవి చిన్న స్క్రూలున్నాయి. ఆ ఒక్క స్క్రూలయితే తెగిపోయింది. నేనేం చేసిన ఆ చిన్న స్క్రూల దగ్గరనే ఇంకెంత తీసినా రావట్లేదు అనేసి నేను కొద్దిగా వాటరేసి, కొద్దిగా ట్యాప్ కింద పెట్టేసి, కొద్దిగా వాటరేసి అయితే క్లీన్ అయితే చేశాను. తర్వాత పెట్టేసాను. ఎందుకంటే టబ్బులు క్లీన్ చేసేటప్పుడు అది గూడా క్లీన్ అవుతుంది గదా అనేసి నేను అలా పెట్టానండి. నాకైతే రాలేదు. చూడండి ఎంత డస్ట్ ఉందనేసి. అదిగోండి. ఇంకా అదంతా ఉంది. నేను వాటర్‌తోను ట్యాప్ కింద పెట్టేసి మళ్ళా పెట్టేసాను. టబ్బులు క్లీనప్పుడు కొద్దిగా అది పౌడర్ అంతా పోయి వాష్ అవుతదనేసి. ఇంగ నేను ఇక్కడైతే మాట్లాడుతున్నాను. కానీ చుట్టుపక్కలంతా సౌండ్స్ ఉన్నాయని తీసేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇదిగోండి అలా అది ఇంతనే ఓపెన్ అయింది. ఇంక అటుపక్కది ఓపెన్ కాదు విరిగిపోతుందేమో ఎందుకు మళ్ళీ నేను రిస్క్ తీసుకోవాలి అనుకోని అలా వాటర్‌తో క్లీన్ చేశాను. అలాగనే ట్యాప్ కింద కూడా పెట్టేసి ఇంకా అది పౌడర్ ఏసేసి అయితే ఇంకా అలా స్టార్ట్ చేశానండి. ఇంకా అది అంతకు మించి రాలేదండి. చాలా ట్రై చేశాను. ఇంకా అలా వాటర్‌తోను ట్యాప్ కింద పెట్టాను. ఇంకా పౌడరేసి క్లీన్ చేసేటప్పుడు ఏమన్నా అవుతుందేమోలే అనుకున్నా. అదిగో అలా సగం వెళ్ళిపోయింది. అంతా క్లీన్ చేసుకున్నాను. సో, గుర్తుపెట్టుకోండి ఎల్జీ టాప్ డోర్ అంటే కొన్ని కంపెనీని బట్టిన వాషింగ్ మెషిన్స్ ఉంటాయి. తర్వాత టాప్ డోర్, ఫ్రంట్ డోర్‌కి లిక్విడ్స్, సర్పులు ఇవన్నీ వేయొద్దండి. ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నేను చేసినట్లు మీరు చేయొద్దండి. బెడ్‌షీట్లు కానీ, బ్లాంకెట్స్ కానీ, పెద్ద పెద్ద రగ్గులు కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా వేయండి. ఓకేనా? సర్ప్ అయితే యూజ్ చేయొద్దండి. కావాలంటే నానబెట్టి అయితే వేయండి. ఇంకా ఇలా క్లీన్ చేస్తున్నానండి. ఇంకొకటి నేను అదిగోండి లోపల కింద ఉంటాయి గదా! అదైతే క్లీన్ అయితే చేయలేదనమాట. కింద టబ్బుకి కింద ఉన్నాయి గదా! అది స్క్రూలయితే నాకు రాలేదు. ఇదిగోండి ఇక్కడ. ఇవి ఎలా చేయాలి ఏమనేది నేను మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసేటప్పుడైతే పెడతాను. ఇప్పుడు అంతగా మురికైతే లేదు నాకు. బట్టలు నీట్‌గా రాకపోతే అంటే మనం బట్టలు వేస్తా ఉన్నప్పుడు నీట్‌గా రాకపోయిందనుకోండి, అప్పుడు టబ్ క్లీన్ అయితే చేయాలని అయితే గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ అయితే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనం బట్టలు వేస్తూ ఉంటాం కదా! అప్పుడు గానీ బట్టలు క్లీన్‌గా రాకున్నాయి అంటే కంపల్సరీ
లోపలంతా మురికంతా పేరుకొని పోయి ఉంటుంది. మనం టబ్బు క్లీన్ అయితే చేసుకోవాలని. మ్యాక్సిమం అంటే 1 మంత్‌కి ఒకసారి, 2 మంత్స్‌కి ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి నేను వాడిన పౌడర్ అయితే డిస్క్ క్లీనర్ అయితే చాలా చాలా బాగా పనిచేసిందనమాట. సో, నేనైతే చాలా సెర్చ్ చేసి తీసుకున్న పౌడర్ అనమాట అది. సో, చాలా క్లీన్ వచ్చింది. మీకు కూడా చూపిస్తాను. ఎనీవే అండి, ఈ టిప్స్‌తో మీరు ఎల్జీ టాప్ డోర్ వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అయితే ఇది కొన్ని టిప్స్ అయితే చెప్పాను కదా, ఆ టిప్స్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇంతేనండి, అంతకు మించి ఏం పెద్దగా లేదు. ఇంకొకటి లోపల స్క్రూలు తీసేసి ఒకవేళ క్లీన్ చేసేది ఉంటే అదొకసారి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియోనే. ఇదిగోండి, ఇలా పౌడర్ వేసేసి మనము స్విచ్ ఆన్ చేసేసి ట్యాప్ తిప్పేసి టబ్ క్లీనింగ్ అనేది ఆన్ చేయాలి. మీకు చెప్పాను కదా, జీన్స్ ప్యాంట్స్ కానీ ఏవైనా కానీ వెయిట్ ఉండేటివి ఏవైనా కానీ మీరు తగ్గట్టు వేసుకోండి. మనది 8.5 కేజీ అయితే 8 కేజీసే వేసుకోవడము, 8 కేజీస్ అయితే 7 కేజీసే వేసుకోవడం. అంటే మన టబ్బు కన్నా, లోపల టబ్బు కన్నా ఎక్కువ రాకూడదు అనమాట. లోగానే ఉండేటట్టు చూసుకోండి. పెద్ద పెద్ద బెడ్షీట్లు, బ్లాంకెట్స్ కూడా వేయొద్దండి. సర్ఫ్ అయితే యూజ్ చేయొద్దండి. టాప్ డోర్ లిక్విడే యూజ్ చేయండి. ఫ్రంట్ డోర్ అయితే ఫ్రంట్ డోర్ లిక్విడే యూజ్ చేయండి. అలాగనే ఫ్రంట్ డోర్ లిక్విడ్స్, పౌడర్స్, టబ్ క్లీనింగ్ అవి వేరే ఉంటాయండి. మళ్ళీ ఎల్జీకి వాడినట్టు వాడొద్దండి. అవి కూడా వేరేటి యూజ్ చేసుకోండి, ఓకేనా. నాకైతే 1 గంట 44 నిమిషాలు పడిందండి. ఇదిగోండి, ఇలా అలా పడుతున్నప్పుడే నాకు మురికి అంతా కనిపిస్తుంది. అందుకే మీకు అది ఫ్లో చేసి చూపించాను అనమాట. అలా 1 గంట 44 నిమిషాలు పడింది. సో, ఈ టిప్స్తో మీరైతే ఎల్జీ టాప్ డోర్ క్లీనింగ్ అయితే ఇలా చేసుకోవచ్చండి. నేనైతే కానీ అక్కడెక్కడ చూసినట్టు కాదు టిప్స్ చెప్పేది. నేను ఓన్గా ఇబ్బంది పడినవి చేసేటివి మీకైతే చెప్పాను. సో, ఈ టిప్స్తో మీరు కంపల్సరీ అయితే యూజ్ చేసుకోండి. వాషింగ్ మిషన్గా కొన్ని రోజులు బాగుంటుంది. అలాగనే ఎల్జీ టాప్ డోర్కి ఫ్రంట్ డోర్కి తేడా ఏంటి, ఇలా అదిగో చూసినారా, అక్కడ డస్ట్ అంతా కనిపిస్తుంది కదా మీకు. సో, అలా క్లీన్ చేసుకోండి. ఇంకొకటి, మేము ఎప్పుడెప్పుడు టబ్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే 1 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చు. అలాగనే మీ బట్టలు మురికి రాకపోతే కానీ క్లీన్ ఇదిగోండి, ఎంత బాగా క్లీన్ వచ్చింది కదా ఫస్ట్కి ఇప్పటికి. ఇది ఎందుకు పైన ఎర్రగా ఉంది టబ్బుకు చుట్టూ అంటే, చెప్పాను కదా, నేను పెద్ద బ్లాంకెట్స్ వేసాను, పెద్ద రగ్గులు వేసాను, అవి చాలా పెద్దవి అనమాట. అందుకని ఇలా అయ్యింది. సో, అయితే క్లీన్ అయితే అయ్యిందండి. సో, ఇలా అయితే ఉంది. నేను బ్రష్తో అయితే ఇలా క్లీన్ చేసుకుని, టబ్ అయితే చాలా బాగా క్లీన్ అయింది. మీకు ఎవరికైనా అది ఆ పౌడర్ కావాలంటే మీషోలో అవైలబుల్గా ఉందండి. మీషో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఉంది. కానీ నేనైతే మీషోలో తీసుకున్నాను. ఎల్జీ టాప్ డోర్ ఆ పౌడర్ అయితే చాలా బాగుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ, ఓకేనండి. ఇప్పటికి లాంగ్ వీడియో అయితే కానీ ఎల్జీ టాప్ డోర్ వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అయితే ఇలా అయితే చేశాను ఈసారి, ఓకేనా. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగనే మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇలా అయితే క్లీన్ అయిపోయిందండి టబ్ అయితే. చాలా బాగుంది. ఆ పౌడర్ అయితే చాలా ఐఎమ్ సాటిస్ఫాక్షన్ అండి దానివల్ల. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. టబ్ క్లీన్ అయితే డన్ అండి, ఓకేనా. ఇక్కడ నేనైతే వాయిస్ ఇచ్చాను అక్కడే, కానీ చుట్టుపక్కలంతా వాయిస్ ఓవర్ వచ్చింది, అందుకే కట్ చేశాను. ఏమండి, అలా చూసి ఇలా వెళ్ళిపోవద్దండి. అలా వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్.